మహాభారతంలో కర్ణుడికి ఈ యుగంలో అంటే కలియుగంలో ఉన్న కల్కికి సంబంధం ఏంటి అసలు? అసలు ఈ సంబంధం ఏంటో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ టార్గెట్స్ ఇస్తున్నారు. ఫటాఫటా అయితే కొట్టేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫటాఫటా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్కడో మహాభారతంలో ఉన్న కర్ణుడికి మనం ఇప్పుడు కలియుగంలో ఉన్న కల్కికి అయితే మధ్యన సంబంధం ఏంటి అసలు? వీళ్ళిద్దరూ మధ్యన సంబంధం ఏంటో తెలియాలంటే మనకి కర్ణుడి గురించి తెలియాలి. ఫస్ట్ కర్ణుడు సూర్యదేవుడికి మరియు కుంతిదేవికి పుట్టిన సంతానం. సూర్యదేవుని అంశతో పుట్టాడు కాబట్టి సూర్యదేవుని యొక్క కుండ కవచనాలు అయితే కర్ణుడికి అయితే ప్రసాదిస్తాడనమాట సూర్యదేవుడు. ఆ కుండ కవచనాలకి ఎంత పవర్ ఉంటుందంటే ఈ ముల్లోకాలను నడిపించే శ్రీకృష్ణుడు సైతం వెనుకడుగు వేపించే అంత శక్తి గల కవచాలు అనమాట అవి. అయితే సూర్యదేవుడికి ఈ కవచాలు ఎక్కడి నుండి వచ్చాయి? సూర్యదేవుని యొక్క తల్లి పేరు అదితి మహాదేవి అనమాట. ఆ అదితి మహాదేవి అయితే మన సూర్యునికి అయితే ఈ కుండ కవచాలు అయితే ఇచ్చారనమాట. అక్కడ నుండి అయితే మన కర్ణుడి దగ్గరికి అయితే వచ్చాయి ఫైనల్గా. అయితే ఆ కుండ కవచనాలు ఎంత పవర్ అయినవి అంటే ఎటువంటి అస్త్రశస్త్రాలు కానీ ఎటువంటి ధనుర్విద్యలు కానీ ఆ సాక్షాత్తు శ్రీకృష్ణుడే వచ్చి యుద్ధం చేసిన కర్ణుడి ముందు ఓడిపోతాడు. అంత పవర్ అయినవి అనమాట అవి ఆ కుండ కవచనాలు అనేవి. ఈ కుండ కవచనాలు ఉన్నంత వరకు కర్ణుడిని ఎవ్వరూ ఓడించలేరు. అసలు ఎవరు ఈ విశ్వంలో ముల్లోకాల్లో ఎవరూ ఓడించలేరు. కర్ణుడు ఎటువైపు ఉంటే అటు విజయం వరుస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట ఈ కుండ కవచాలు అనేది. అయితే అసలైన సమస్య ఇప్పుడు మొదలైందనమాట. అది కురుక్షేత్రంలో కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు, కానీ పాండవులు ధర్మం వైపే ఉన్నారు. ధర్మం గెలవాలంటే అధర్మం ఓడిపోవాలి. అది జరగని పని. ఎందుకంటే అధర్మం వైపు మన కర్ణుడు ఉన్నాడు కాబట్టి కర్ణుడు ఎటుంటే అటు విజయం వరిస్తుంది. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఒక ప్లాన్ వేశాడు. ఆ కుండ కవచాలు ఎలా అయినా తీసుకోవాలని కర్ణుడి దగ్గర నుండి ఒక ప్లాన్ అయితే వేశాడు. కర్ణుడికి ఒక వీక్నెస్ ఉందన్నమాట. ఆ వీక్నెస్ ఏంటంటే ఎవరైనా ఏదైనా చేయి చాచి అడిగితే ఇంకొక మాట మాట్లాడకుండా అది ఇచ్చేస్తుంటాడు. ఈ యొక్క వీక్నెస్ని బేస్ చేసుకొని మన శ్రీకృష్ణుడు అయితే బ్రాహ్మణ రూపంలో కర్ణుడి ముందుకు వెళ్ళి నీ కుండ కవచాలను నాకు ఇవ్వమని చేయి చాచి అడుగుతాడు అనమాట. కర్ణుడు ఏం ఆలోచించకుండా ఇంకొక మాట మాట్లాడకుండా అయితే ఆ కవచనాల్ని గుండెల్లో నుండి చీల్చి శ్రీకృష్ణుడికి అయితే ఇచ్చేస్తాడనమాట. అయితే ఇదంతా మన కర్ణుడికి ముందుగానే తెలుసు. ఎందుకంటే తన తండ్రి అయిన సూర్యదేవుడు తను పడుకున్నప్పుడు కలలో అయితే చెప్పాడనమాట, ఇలా శ్రీకృష్ణుడు నీ ముందుకు బ్రాహ్మణ రూపంలో వస్తున్నాడు, వచ్చి నీ కుండ కవచాలు అడుగుతాడు, నువ్వు ఇవ్వద్దని కర్ణ, నువ్వు ఇవ్వద్దు కర్ణ అని చెప్తాడనమాట. కానీ మన కర్ణుడికి ఒక వీక్నెస్ ఉంది కాబట్టి ఈ వీక్నెస్ ద్వారా మనోడైతే ఇచ్చేస్తాడనమాట. సాక్షాత్తు ముల్లోకాలని నడిపే శ్రీకృష్ణుడే తను చెయ్యి చాచి అడిగాడంటే ఇవ్వకుండా ఉంటాడు మనోడు, ఇచ్చేసాడు అనమాట. నెక్స్ట్ డే అయితే కర్ణుడు అయితే యుద్ధానికైతే బయలుదేరాడు అనమాట. కర్ణుడికి అర్జునుడికి అటువైపు అర్జునుడు ఇటువైపు కర్ణుడు ఈ యుద్ధాన్ని చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలందరూ చూడడానికైతే వచ్చారు. యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి మన కర్ణుడిది అయితేనే పై చేయి అవుతుంది. వారు వన్ సైడ్ అయిపోతుందని చెప్పొచ్చు. అర్జునుడు అయితే ఎటువంటి అస్త్రశస్త్రాలు ప్రయోగించినా మన కర్ణుడి ముందు చిన్నవే అనమాట. అయితే వారు వన్ సైడ్ అయిపోతుందని ఒక్క మాటలో అయితే చెప్పొచ్చు. మన కర్ణుడు అయితే తన వీరత్వాన్ని చూపించుకుంటూ చాలా గంభీరంగా రౌద్రంగా అయితే అర్జునుడితో పోటీ పడుతున్నాడు. ఇంత గంభీరంగా జరుగుతున్న యుద్ధంలో అయితే కర్ణుడి యొక్క రథచక్రం అయితే భూమిలో అయితే కూరుకుపోతుంది. అది ఒక శాపం వల్ల అయితే కర్ణుడి రథచక్రం అయితే భూమిలో అయితే దిగిపోతుంది. అది భూతల్లి శాపం అనమాట. దానివల్లే ఇది జరిగిందనమాట. ఒకసారి కర్ణుడు కిందకైతే దిగి చూశాడు. భూమిలో నుండి ఎంత ప్రయత్నించినా కానీ పైకి అయితే రాలేదు ఆ చక్రం. ఇంతలోనే మన అర్జునుడు ఇదే సరైన సమయం అని తన విల్లునైతే ఎక్కుపెట్టాడు. అర్జునుడు కర్ణుడి మీదకి ఎన్ని బాణాలు వేసినా కానీ కర్ణుడిని ఏం చేయలేకపోయినాయి. అవి పక్కకైతే వెళ్ళిపోయాయి. ఎంత గురి చూసేసినా కానీ కర్ణుడిని అయితే ఒక్క గాయం అయితే చేయలేదు అర్జునుడు వేసిన బాణాలు అయితే. అది ఎందుకని శ్రీకృష్ణుడిని అయితే మన అర్జునుడు అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు అన్నాడు, కర్ణుడు తన జీవితకాలంలో చేసిన దానాలు ధర్మాలు పుణ్యాల వల్లే ఇది జరుగుతుందని మన శ్రీకృష్ణుడు అయితే అర్జునుడికి చెప్పాడనమాట. అర్జునుడు అయితే శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు, అలా అయితే కర్ణుడిని మనం ఏం చేయలేమా, మనం చంపలేమా కృష్ణ అని అంటున్నాడు అనమాట. దానికి శ్రీకృష్ణుడు రథం దిగి కర్ణుడి దగ్గరికి అయితే వెళ్ళాడు. ఆ యుద్ధ రంగంలో శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు, కర్ణ నాకు ఒక దానం చేస్తావా అని. కర్ణుడు ఇలా అన్నాడు, కానీ ఇప్పుడు దానం చేయడానికి నా దగ్గర నా ప్రాణాలు తప్ప ఇంకేమీ లేవని. నీ ప్రాణాలు అయితే నాకు వద్దు కర్ణ, నీ దగ్గర ఉన్న పుణ్యంలో నాకు కొంచెం పుణ్యం అయితే దానంగా ఇవ్వు అని అడిగాడు. దానికి మన కర్ణుడు అయితే మొత్తం పుణ్యం అయితే శ్రీకృష్ణుడికి దానంగా అయితే ఇచ్చేశాడు. కానీ కర్ణుడు చాలా గ్రేట్ కదా, తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా
తనకి ఆ పరిస్థితుల్లో ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నా కూడా దానం చేశాడంటే మామూలు విషయం కాదు. అందుకే ఉత్తిగానే అంటారా దాన వీర శూర కర్ణ అని. అర్జునుడు అయితే కరెక్ట్గా అప్పుడే బాణం తీసి మన కర్ణుడి మీదకైతే కరెక్ట్గా గురి చూసి అయితే ఇసిరాడు అనమాట. అది కర్ణుడి యొక్క కంఠంలో గుచ్చుకొని తల మొండం అయితే వేరైపోయింది. అప్పటితో కర్ణుడు అయితే మరణించడం జరిగింది. శ్రీకృష్ణుడు కర్ణుడి యొక్క చావు చూసి చాలా బాధపడ్డాడు అనమాట. చాలా బాధపడి అధర్మంగా చంపానని చాలా బాధపడి కర్ణుడికి అయితే ఒక వరం ఇవ్వడం అయితే జరిగింది. ఆ వరం ఏంటంటే కర్ణుడు కలియుగంలో మళ్ళీ పుడతాడు, మళ్ళీ పుట్టి ప్రజలందరినీ రక్షిస్తాడని కలియుగ దేవుడిగా రూపుదిద్దుకొని మళ్ళీ కర్ణుడు అయితే బ్రతికి వస్తాడని శ్రీకృష్ణుడు అయితే వరం ఇవ్వడం జరిగింది. ఇంకో కథనం ప్రకారం ఏంటంటే సుమతి అనే స్త్రీ గర్భంలో ఉన్న కల్కిని రక్షించడానికి కర్ణుడు మళ్ళీ జన్మిస్తాడని, కలియుగంలో కర్ణుడు మళ్ళీ జన్మించి కల్కికి రక్షణగా ఉంటాడని ఈ ఒక కథనం ప్రకారం ఎలా ఉంది అంటే రెండిట్లో కూడా కలియుగంలో కర్ణుడు అయితే వస్తాడు, కర్ణుడు అయితే మళ్ళీ జీవిస్తాడు. కలియుగ రాక్షసుని చంపడానికి కల్కి మళ్ళీ పుడతాడు అంటే కర్ణుడు మళ్ళీ వస్తాడనమాట. అందుకనే మనకి నాగార్జున సార్ ఆ కల్కి సినిమాలో లాస్ట్న కర్ణుడిని అయితే చూపించాడు అనమాట. మళ్ళీ కలియుగంలో అయితే కర్ణుడు రాబోతున్నాడు, ఆ కలియుగ రాక్షసుని నుండి ప్రజలందరినీ రక్షిస్తాడని శ్రీకృష్ణుడు అయితే వరం ఇచ్చాడు. ఇది కర్ణుడికి కల్కికి ఉన్న సంబంధం.